వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలను విశ్లేషించే ముందు ఈ ఛానల్లో ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్, లేటెస్ట్ అప్డేట్స్, జాబ్ న్యూస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనకు ఇంటర్మీడియట్ ఎత్తివేత అంటూ ఒక ప్రధాన వార్తను మనం చూడొచ్చు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయడానికి రాష్ట్ర సర్కారు సమాయత్తమవుతున్నట్టు మనకు తెలుస్తుంది. అదే మెయిన్ హెడ్డింగ్ వార్తగా ఉంది. కాలగర్భంలోకి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఏవైతే మనకు అప్ టు 8th క్లాస్ వరకు 7th క్లాస్ వరకు ఉన్నటువంటి యూపీఎస్ని ప్రైమరీ స్కూళ్ళలో విలీనం చేసే దిశగా సర్కారు రిఫార్మ్స్ తీసుకురాబోతున్నది. ములుగు జిల్లాలో కంటైనర్ స్కూల్ అంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసి నేడు ప్రారంభించనున్న మంత్రి సీతక్క అంటూ ఒక వార్త మనం ఇక్కడ చూడొచ్చు. ఏటూరు నాగారం ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17 ఇంటర్ నుంచి వర్షిటి దాకా ఉన్నత విద్యలోని నియామకాలన్నీ ఒకే గొడుగు కిందకి అయితే తీసుకురాబోతున్నారు. సో ఇవి మనకి ఇవ్వాలన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమల్లో భాగంగా ఇంటర్మీడియట్ను స్కూల్ ఎడ్యుకేషన్లో విలీనం చేయడానికైతే సర్కారు సమాయత్తమవుతుంది. ఇంటర్ రద్దుతో కార్పొరేట్ కాలేజీలకు చెక్. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు. తాజాగా ఎన్ఈపిపై రిపోర్టు కోరిన కేబినెట్ సబ్ కమిటీ అమలైతే 5వ తరగతి దాకా మాతృభాషలోనే చదువులు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలుకు రాష్ట్ర సర్కార్ అయితే ప్రయత్నాలు చేస్తుంది. పాలసీలో అట్లీస్ట్ కొన్నింటినైనా అమలు చేయాలని భావిస్తుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్యా విధానం ఎత్తేయాలని దాదాపుగా నిర్ణయించినట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో స్కూల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయితే వేరువేరుగా ఉన్నాయి. కొత్త విధానం కనుక అమల్లోకి వస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పోయి స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి రావడం వల్ల పర్యవేక్షణ, మానిటరింగ్ అనేది సులభం అవుతుంది. మరోవైపు కార్పొరేట్ కాలేజీలను నియంత్రించవచ్చు అనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఎన్ఈపీ 2020 అమలు వల్ల కలిగే ప్రయోజనాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఎడ్యుకేషన్ సబ్ కమిటీ తాజాగా ఆదేశించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్నటువంటి ఈ విద్యా విధానంలో అనేక మార్పులు చేర్పులతో కేంద్ర ప్రభుత్వం 2020లో నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. మరి దీనిని బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలతో ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ సహా 7 రాష్ట్రాలు మాత్రమే ఎన్ఈపీ 2020ని అమలు చేయడం లేదు. కాబట్టి ఇక్కడ గమనించండి. ఈ క్రమంలో స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎన్ఈపీ విధానాలు అమలు చేయాలని ఆయా రాష్ట్రాలపై మరి కేంద్రం అయితే ప్రెజర్ తీసుకొస్తున్నది. ఇటీవల జరిగిన ఎడ్యుకేషన్ సబ్ కమిటీలోనూ ఈ ఎన్ఈపీ అమలుపై చర్చ జరిగింది. 2020లో తీసుకొచ్చినా కూడా ఇప్పటికీ మన రాష్ట్రంలో అమలు చేయకపోవడంపై కేంద్రం గుర్రుగా ఉన్న విషయాన్ని కమిటీకి అధికారులు వివరించారు. ఈ క్రమంలో ఎన్ఈపీ అమలులో మెరిట్స్, డిమెరిట్స్పై ఒక నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ సెక్రటరీని అయితే కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. దీనిపై లెక్చరర్లు, టీచర్లు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, ఎన్జిఓలు, మేనేజ్మెంట్లు ఇలా అందరితో సమావేశాలు పెట్టి మరొకసారి చర్చించాలని సూచించింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నేతృత్వంలో ఎన్ఈపీ అమలుపై విస్తృతంగా చర్చ జరిగింది. అప్పట్లోనే సర్కారుకు రిపోర్ట్ ఇచ్చిండ్రు, కానీ అప్పుడు నిర్ణయం అయితే తీసుకోలేదు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో మనకు 5+2+3+2 ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది జనరల్ ఇప్పుడైతే మనకి. కాబట్టి దీన్ని మనము 5+3+3+ అంటే 5th వరకు ప్రీ ప్రైమరీ 5 వరకు ప్రీ ప్రైమరీ, 8th వరకు అప్పర్ ప్రైమరీ, 9 నుంచి సెకండరీ ఎడ్యుకేషన్లో అమలు చేయాలని కేంద్రం యోచిస్తుంది. తొలి 5 ఏళ్ళు అంటే ఈ 5 years వరకు ఏదైతే ఉందో అంగన్వాడీ, ప్రీ స్కూల్ 3 ఏళ్ళు, 1, 2 తరగతులు ఉంటాయి. తర్వాత 3 ఏళ్ళు 3rd, 4th, 5th క్లాసులు. ఆ తర్వాత 3 ఏళ్ళు మనకు 5+3+3 అంటాం కదా. ఆ తర్వాత 3 ఏళ్ళు మనకి 6th, 7th, 8th క్లాసులు. చివరి 4 ఏళ్లలో సెకండరీ ఎడ్యుకేషన్ కింద 9th, 10th, 11th, 12th తరగతులు అయితే ఉంటాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో స్కూల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయితే వేరువేరుగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. కొత్త విధానం అనేది అమలు చేస్తే ప్రత్యేకంగా ఇంటర్ అనేది లేకుండా పోతుంది. ఏపీ, తెలంగాణ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఇంటర్ విద్యను సెకండరీ ఎడ్యుకేషన్ కింద పిలుస్తున్నారు. మరోపక్క ప్రస్తుతం స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 600 వరకు జూనియర్ కాలేజీలు, కేజీబీవీ మోడల్ స్కూల్స్ నడుస్తుండగా ఇంటర్ కమిషనరేట్ పరిధిలో సర్కారు కాలేజీలు 420 మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంటర్ విద్యను విలీనం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల పర్యవేక్షణ సులభం కావడంతో పాటు సర్కారుపై ఆర్థిక భారం తగ్గుతుందని, కార్పొరేటు ఇంటర్ కాలేజీలకు చెక్ పడే అవకాశం ఉందని గతంలోని అధికారులు సర్కార్కు రిపోర్ట్ కూడా ఇచ్చిండ్రు. తాజాగా ఎన్ఈపీపై చర్చ నేపథ్యంలో ఇంటర్ వ్యవస్థ ఎత్తివేస్తేనే బెటర్ అని విద్యావేత్తలు అయితే చెప్తున్నారు. ఇక మాతృభాషలోనే బోధన తొలుత ఎన్ఈపీలోని ఎలాంటి వివాదాస్పదం కాని అంశాలు, కాంట్రవర్షియల్ అయితే అమలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 1వ తరగతిలో చేరాలంటే 6 ఏళ్ళు నిండి ఉండాలనే నిబంధనను విధించింది. దేశవ్యాప్తంగా కేంద్ర విద్యా సంస్థలైన నవోదయ, కేంద్రీయ విద్యాలయాలతో పాటు సిబిఎస్ఈ,
సిబిఎస్ సిలబస్ ఉన్న స్కూళ్ళన్నింటిలోనూ ఆ నిబంధన ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ రాష్ట్రంలోని స్టేట్ సిలబస్ స్కూళ్ళలో మాత్రం 5 ఏళ్ళు నిండితే ఇక్కడ అడ్మిషన్ ఇస్తున్నారు. జాయ్ఫుల్ లెర్నింగ్ కోసం 6 ఏళ్ల నిబంధన అమలు చేయడం ద్వారా ఇబ్బందులేమీ ఉండబోవని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఒకవేళ అమలు చేయకపోతే జాతీయ స్థాయి పోటీ పరీక్షల సమయంలో ఏజ్ సమస్య వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి తోడు 5వ తరగతి వరకు మాతృభాష స్థానిక భాషలోని విద్యాబోధన చేయాలనే అంశంపైన కూడా సర్కారు పాజిటివ్గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ విధానం అమలు చేస్తే 6వ తరగతి నుంచే ఎడ్యుకేషన్ విధానం అమలు చేయనున్నారు. ఇక ఇంటర్మీడియట్ ఎత్తివేతకు ఇప్పటికే సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఇది మనకు ప్రధానమైనటువంటి వార్త. ఇక కాలగర్భంలోకి అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటూ మరొక వార్త మనకి ఇక్కడ చూడొచ్చు. అప్పర్ ప్రైమరీ స్కూల్, వీటిని మనం ప్రాథమికోన్నత స్కూల్ అంటాం. 1 నుంచి 7 తరగతుల వరకు ఉండే ఈ బడులు ఇక కాలగర్భంలో కలవనున్నాయి. వీటిని రద్దు చేసి ప్రాథమిక బడుల్లో విలీనం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇదే కనుక జరిగితే 3144 స్కూళ్ళు మనకు ప్రైమరీ స్కూళ్ళలో విలీనం కావడం అనేది ఖాయంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవల నిర్వహించిన విద్యా సంస్కరణల కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కూడా ఈ అప్పర్ ప్రైమరీ స్కూళ్ళపై కొంత చర్చ జరిగింది. విలీన అంశంపై అధ్యయనం చేసి నివేదికను అందించాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంని ఆదేశించింది. నివేదిక అనంతరం ప్రాథమికోన్నత బడుల విలీనం అనేది లాంఛనమే కానుంది. మనకి రాష్ట్రంలో ప్రాథమికోన్నత బడులు వాటి గణాంకాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక ములుగు జిల్లాలో కంటైనర్ స్కూల్ అంటూ ఒక వార్త మనం స్టేట్లో మొట్టమొదటిసారిది. ఇది మనకు జనరల్ నాలెడ్జ్ కూడా క్వశ్చన్ అడుగుతాడు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కంటైనర్ స్కూల్ విద్యార్థులకైతే అందుబాటులోకి రానుంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కంతనపల్లి జీపీ పరిధిలోని బంగారుపల్లి గొత్తికోయగూడెంలో ఈ స్కూల్ని అయితే ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్నందున ఆ గ్రామంలో శాశ్వత పర్మనెంట్ స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి అటవీ శాఖ పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో టీచర్లు, విద్యార్థుల ఇబ్బందులు తెలుసుకున్న పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్కూల్ నిర్మాణం కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాడ్వాయి మండలంలోని మారుమూల అటవీ గ్రామం లింగాలలో కంటైనర్ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన విధంగా బంగారుపల్లిలో కంటైనర్ స్కూల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ దివాకరన్ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో 13.5 లక్షల అంచనా వ్యయంతో కలెక్టర్ నిధులు 13 లక్షలతో వినూత్నంగా కంటైనర్ స్కూల్ నిర్మాణం అయితే పూర్తి చేసిండ్రు. ఈ స్కూల్ లోపల చూడండి, ఇక్కడ టీచర్లు, విద్యార్థులు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు, డ్యూయల్ డెస్కులు, టేబుల్స్, ఫ్యాన్లతో పాటు అన్ని సౌకర్యాలతో మనకి ఈ స్కూల్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు ఫిక్చర్ ఇచ్చింది చూడండి. ఇలాంటి రాష్ట్రంలో భవిష్యత్తులో మరికొన్ని అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. తప్పకుండా ఇది ఒక తొలి ప్రయోగం అని మనం చెప్పుకోవచ్చు. ఇక ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17 ఏదైతే మనకు హైదరాబాద్ మీద ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 17న మన భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఆ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి ఏటా సెప్టెంబర్ 17వ తేదీని ప్రజాపాలన దినోత్సవ స్మారకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం నియంత్రణ పాలన నుంచి విముక్తి పొందుతూ భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 15న ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి నోట్ ఆధారంగా ప్రభుత్వం నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక ఇంటర్ నుంచి వర్ష దాకా ఉన్నత విద్యలో నియామకాలన్నీ ఒకే గొడుగు కిందకంటూ ఒక వార్త మనకు నిన్న రావడం జరిగింది. మళ్ళీ తెరపైకి కాలేజీ సర్వీస్ కమిషన్ అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. ఇంతకుముందు కూడా కాలేజ్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలోనే ఈ డిగ్రీ ఇంటర్మీడియట్ లెక్చరర్ల భర్తీ జరిగేది. అయితే 1985లో ఏం చేసిందంటే ఆ బాధ్యతను పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇచ్చిండు. కాబట్టి మళ్ళీ దాన్ని పాత విధానాన్ని తీసుకునే ఆలోచన అయితే మనకి జరుగుతుంది. త్వరలో ఇతర రాష్ట్రాల్లో అధికారులు అయితే అధ్యయనం చేయబోతున్నారు. ఇంటర్, డిగ్రీ, టెక్నికల్ వర్సిటీ అంటే ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, టెక్నికల్, యూనివర్సిటీ ఇలా ఉన్నత విద్యా వ్యవస్థలో నియామకాలు, రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా ఒకే గొడుగు కిందకు తేవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ దిశగా కాలేజ్ సర్వీస్ కమిషన్ను తెర మీదకు తెచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తుంది. దీనిపై సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని సాంకేతిక విద్యా విభాగం అధికారులను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ తరుణంలో కాలేజ్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు వల్ల నియామక విధానంలో కొత్తదనం ఉంటుందని భావిస్తున్నారు. మనకి రాష్ట్రంలో 11 యూనివర్సిటీలు ఉన్నాయి. వాటి పరిధిలో నియామకాలన్నీ ఆ యూనివర్సిటీలే కామన్గా నోటిఫికేషన్ ఇచ్చి చేపడుతున్నాయి. ఈ విధానంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే కొన్ని మార్పులు చేసింది. అన్ని యూనివర్సిటీలు కలిపి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ సహా పలువురు విద్యావేత్తలు ఇందులో చేర్చింది. అయితే ఈ బోర్డు ఇప్పటి వరకు ఎలాంటి రిక్రూట్మెంట్ చేయలేదు. దీనిపై యూనివర్సిటీల నుంచి వ్యతిరేకత వచ్చింది. మరోవైపు ఇంటర్, డిగ్రీ, కాలేజ్ అధ్యాపకుల నియామకాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూస్తుంది. ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్, ఇతర పరీక్షలు చాలా ఉన్నాయి. కాబట్టి అక్కడ అధ్యాపకులు, ప్రొఫెసర్ల నియామకం కూడా చేపట్టాల్సి వస్తే ఇంకా ఇబ్బందికరంగా ఉంటుందని భావిస్తున్నారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల రూపకల్పన, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల సర్వీస్ కమిషన్ చేపట్టడం వల్ల కొంత జాప్యం జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి.
కాలేజీ సర్వీస్ కమిషన్ ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉంది. కాలేజీల్లో బోధనేతర సిబ్బంది ఖాళీలను గుర్తించి కమిషన్కు తెలియజేస్తారు. కమిషన్ నేతృత్వంలోని కమిటీ అయితే ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది. అయితే 1985లో దీన్ని రద్దు చేసి నియామకాలన్నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇచ్చిండ్రు. కాబట్టి మళ్ళీ కాలేజ్ సర్వీస్ కమిషన్కి ఊపిరిపోయడంతో పాటు విశిష్టమైన అధికారాలు ఇవ్వాలనే ఆలోచన గవర్నమెంట్ చేస్తుంది. ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీల్లో మరి అర్హత లేని ఫ్యాకల్టీ పెడుతున్నట్టు మనకు ఆరోపణలు ఉన్నాయి. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ కాలేజీల్లో పనిచేసే ఫ్యాకల్టీ అర్హతలను కూడా ఈ కమిషన్ పరిశీలించే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. అంటే గణనీయమైన మార్పులు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు విద్యారంగంలో. ఎందుకంటే విద్యా కమిషన్ ఏర్పాటు చేసి మరి దాన్ని ఆకునూరి మురళి నేతృత్వంలో తీసుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్గా రిఫార్మ్స్ రావడానికి అవకాశాలు మనం చూడొచ్చు. విద్యా వ్యవస్థలో కొన్ని విప్లవాత్మక సంస్కరణలను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరోవైపు రాష్ట్రంలోని 9 పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేయాలని భావిస్తున్నారు. ఐటీఐలను కూడా ఆధునీకరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సాంకేతిక విద్యా కాలేజీల్లో నియామకాలను ఈ కమిషన్ పరిధిలోకి తెచ్చే ఆలోచన ఉన్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారంటూ ఒక వార్త మనం చూడొచ్చు. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ మనకు ఇంట్రెస్టింగ్ న్యూస్. మరి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.